రామకుప్పం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెల్లిగానిపల్లి గ్రామంలో జరిగిన చోరీ కేసును కుప్పం రూరల్ పోలీసులు ఛేదించారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు చెందిన రాజేంద్రన్ను రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిందితుడు రాజేంద్రన్ వద్ద నుంచి సుమారు 123 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీకి ఉపయోగించిన ఒక కత్తి, ఇనుప రాడ్డు మరియు విటారా బ్రిజా కారును సీజ్ చేసినట్లు చెప్పారు. దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. రికవరీ చూపిస్తాము. గోల్డ్ 125 దాదాపుగా 125 గ్రామ్స్ రికవరీ. ఈ నెల 11న ఉదయం సుమారు 8:30 గంటలకి ఈ రామకుప్పం మండలంలో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగిందండి. దాంట్లో అఫెండర్ ని పట్టుకురావడం జరిగింది. అలాగే అట్ ది సేమ్ టైమ్ అదే అఫెండర్ వీకోట్ లో కూడా చేయడం జరిగింది. ఇతడిని అరెస్ట్ చేయడం జరిగిందండి. 17వ తేదీ అంటే నిన్నటి రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 3 గంటలకి ఇతడిని విజలాపురం రోడ్ లో సంతమిట జంక్షన్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇతని మీద ఆల్రెడీ 30 కేసులు తమిళనాడులో ఉన్నట్టుగా తెలిసింది. ఇతని పేరు వచ్చేసి గాడ్విన్ మోజెస్ రాజేంద్రన్ అని ఇతడి పేరు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని నుంచి ప్రాపర్టీ రికార్డ్ చేయండి. ఇతడు అంతరాష్ట్ర నేరగాడు. ఇతనితో పాటు ఒక కార్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతడు నేరానికి విటారా బ్రిజా కారు కూడా ఉపయోగిస్తుంటాడు. ఈ కార్ లో వచ్చేసి విలేజెస్ కి వస్తారు. విలేజెస్ కి వచ్చి ఊరి మధ్యలో కార్ పెట్టేసి కార్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇతడు నేచర్ ఆఫ్ అఫెన్స్. ఎవరైనా విలేజర్స్ ఇంటికి తాళం వేసి అక్కడే పెట్టి వెళ్తారు. మన విలేజర్స్ కి అలవాటు అక్కడే గ్రిల్ లో పెట్టేసి తాళం చెవి పిల్లలు వచ్చి తీసుకుంటారనో లేకపోతే మన బంధువులు వచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తారన్న ఉద్దేశంతో కీస్ అక్కడే పెడతారు. అది గమనిస్తాడు ఇతడు కూర్చొని. డోర్ చక్కగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువా బ్రేక్ చేసేసి ప్రాపర్టీ ఎంత దొరికితే అంత ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇది అతడిది ఎంఓ. ఇటువంటి కేసులు అతని మీద దాదాపు తమిళనాడులో 30 కేసులు ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఇతడిని నిన్న అరెస్ట్ చేశాము. ఇతడికి రామకుప్పంలో జరిగిన క్రైమ్ నెంబర్ 128/2025 అలాగే వీకోట పిఎస్ లో 148/2025 లో ఇతన్ని అరెస్ట్ చూపించడం జరిగింది. ఇతడి దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం, సుమారు 1/2 kg గోల్డ్ తీసుకున్నట్టుగా కంప్లైంట్లు 2 కంప్లైంట్లు నమోదు చేయబడ్డాయి. ఇతని దగ్గర నుంచి కూడా ఆర్నమెంట్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇది పోలీస్ తరపు నుంచి కూడా మన ప్రజలకు ఇచ్చిన విజ్ఞప్తి, ఇటువంటి వాల్యుబుల్స్ ఉన్నప్పుడు ఈ మధ్య గోల్డ్ రేట్లు చాలా ఎక్కువగా పెరగడం వలన దొంగలకి ఇది అవకాశంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ వాల్యుబుల్స్ ఉండే ప్లేసెస్ లో దయచేసి బ్యాంకు నుంచి లాకర్లు తీసుకుని బ్యాంకులలో పెట్టుకోవడం ఒకటి, లేదా అలారం కీస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ చాలా విలేజెస్ లలో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ కీస్ చెల్లి డిస్ప్లే కూడా చేయడం జరిగింది విలేజర్స్ కి. అటువంటి అలారం కీస్ కొద్దిగా లాక్ ప్యాడ్ లాక్స్ పెడితే కొంత మనకి అలర్ట్ గా ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ అవుతారు అటువంటి కీస్ ఓపెన్ చేసినప్పుడు. అలాగే ఇంట్లో కూడా అంత విలువైన వస్తువులు పెట్టుకొని ఆ ఇంటి బీగాలు అక్కడే పెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పు. అట్లా పెట్టుకోకుండా తీసుకొని వెళ్ళడం మంచిది. అట్లా పెట్టుకోవడం వల్ల ఇటువంటి దొంగలకి అది ఒక అవకాశంగా తీసుకొని బ్రేక్ ఓపెన్ చేయకుండా అవసరం లేకుండా అదే కీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాడు. దర్జాగా లోపలికి వెళ్ళిపోయి అఫెన్స్ చేసేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరైనా కీస్ వేసుకొని పొలాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళండి. అక్కడే గ్రిల్ లో పెట్టుకోవడము, అక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక చోట పెట్టేసి వెళ్ళిపోవడము అది దయచేసి చేయొద్దండి అని మా మాట. థ్యాంక్ యూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.